భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 10/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష చతుర్దశి బుధవారం చతుర్దశి రాత్రి 7:38 వరకు నక్షత్రం మూలా నక్షత్రం 7:35 అలాగే వర్జం సాయంత్రం 6:10 నుండి 7:30 వరకు వర్జం తెల్లవారుజాము 4:53 నుండి రేపు ఉదయం 6:20 వరకు కూడా వర్జం ఉంది. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 11:45 నుండి 12:30 వరకు కూడా దుర్ముహూర్తం. సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 5:37. అమృత గడియలు మధ్యాహ్నం 1:16 2:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 నుండి 8 వరకు శుభకాలం. సాయంకాలం అంటే మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు సాయంకాల శుభ సమయం. ద్రవయోగం ఉదయం 9:47, భద్రకరణం ఉదయం 8:09 వరకు, శకుని రాత్రి 7:38. ఈరోజు మాస శివరాత్రి. పరమశివుని ఆరాధిస్తే అభిషేకిస్తే విశేషమైన సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. మకర, కుంభ, మీనరాశి వారికి మనకి మిశ్రమంగా ఉందని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ త్రయోదశోధ్యాయులు ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి జ్యోతిషామపి తద్యోతి తామసా పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్య హృది సర్వస్య విశిష్టితం అంటున్నారు. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకు జ్యోతి, పరంజ్యోతి, మాయాతీతుడు. అంతేకాదు జ్ఞానస్వరూపుడును, తెలుసుకోదగినవాడును, తత్వజ్ఞానం ద్వారా ప్రాప్తుడును. అలాగే అతడే సర్వప్రాణ హృదయాలయందు విశేషముగా ఉండేటువంటి వాడు కూడా అతడే. ఇతి క్షేత్రం తదజ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయో ప్రపద్యతే. అంతేకాదయ్యా, ఇంతవరకు కూడా క్షేత్రమును గురించియు, జ్ఞానము గురించియు, జ్ఞేయము గురించి కూడా తెలుసుకోదగిన పరమాత్మ స్వరూపాన్ని గురించి సంక్షిప్తంగా మాత్రమే నీకు తెలియజేశాను. ఈ తత్వాన్ని సమగ్రంగా తెలుసుకునిన నా భక్తుడు నా స్వరూపాన్ని ఈ విషయాన్ని ఇంకా పూర్తిగా వాడు క్లారిటీగా తెలుసుకోగలిగితే వాడు నా భక్తుడు అవుతాడు. నేనేమిటో ఇంకా వాడికి అర్థం అవుతుంది. కానీ నేను స్వల్పంగా మాత్రమే కొన్ని విషయాల మట్టికే చెప్పడం జరిగింది అని ఆయన చెబుతూ ఉన్నారు. అంతేకాదని కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషస్సుఖ దుఃఖాన భోక్త్వే హేతురుచ్యతే. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషస్సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అంటున్నారు. అంటే ప్రకృతి, పురుషుడు ఈ రెండు అనేటువంటి అనాది సనాతనమైనవి. అలాగే రాగద్వేషాదులు, అలాగే త్రిగుణాలు, అలాగే పదార్థాలన్నీ కూడా ప్రకృతి నుండియే ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. దానికి ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే, దీనికి ముందు శ్లోకంలో ప్రకృతిం పురుషంచైవ విద్యానాది ఉభావసి వికారస్య గుణంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్ని చెబుతూ మళ్ళీ కిందకు వచ్చి కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషస్సుఖ దుఃఖాన భోక్త్వే హేతురుచ్యతే. అంటే ప్రకృతి, పురుషుడు రెండూ కూడా అనాది అని సనాతనంగా ఉన్నాయి. ప్రకృతి పురుషుడి యొక్క కలయిక పరమాత్మ. ఏమంటే పరమాత్మనే ప్రకృతిని ఆయనే సృజిస్తూ ఉంటారు, మళ్ళీ ఆయనే తీసేసుకుంటూ ఉంటారు. ప్రకృతి జగన్మాత, పరమాత్మ పురుషుడు, వాళ్ళ కలయికే సృష్టి. రాగద్వేషాది వికారాలన్నీ కూడా త్రిగుణమైనటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమవుతున్నాయని ముందుగా మనం తెలుసుకోవాలి అని ఈరోజు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.